ఎవరైతే పిల్లలకి మనకు స్లీప్ డిసార్డర్ ఉంది, గురక వస్తుంది, సో ఎప్పుడో జలుబు చేసినప్పుడు సంవత్సరానికి వారం రోజులు 10 రోజులు గురక పెట్టడం అబ్సల్యూట్లీ నార్మల్. అసలు మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. కానీ మీ అబ్బాయి లేదు మీ అమ్మాయి పడుకున్నప్పుడు వారం రోజుల్లో కనీసం 2-3 టైమ్స్ మీరు అబ్జర్వ్ చేశారు గురక వస్తుంది అనేసి, అండ్ వాళ్ళు పక్కకు తిరిగి పడుకుంటే గురక తగ్గిపోతుంది, వెళ్ళకెళ్ళి పడుకున్నప్పుడు గురక ఎక్కువ వస్తుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్. మీరందరూ దీన్ని గమనించాలి. ఈ రోజుల్లో పర్టికులర్లీ హైదరాబాద్ లాంటి సిటీలో ఫ్యాషన్ ఏమైపోయిందంటే అందరూ ఒక రూమ్ లో పడుకునేది లేదు. సో అసలు పిల్లలు గురక కొడుతున్నారు లేదా పేరెంట్స్కి ఏం తెలుస్తుంది? సో ప్లీజ్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తున్నారంటే ఒకవేళ ఉన్నట్లయితే మీ అబ్బాయి అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గింది, మీ అమ్మాయి అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గింది, మీ అమ్మాయి చెప్పిన మాట వినకుండా కొంచెం మొండిగా మాట్లాడుతుంది, మీ అబ్బాయి సో నార్మల్ టోన్లో రెస్పాండ్ కాకుండా ఎక్కువ అరిచి రెస్పాన్స్ ఇవ్వడం, ఇటువంటివి చేస్తున్నా అంటే మీ పిల్లల్లో గురక ఉందా లేదా 100% చూసుకోవాలి. ఉన్నట్లయితే దానికి సంబంధించిన టెస్టులు చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడినట్లయితే 100% మనం వాళ్ళని ట్రాక్లోకి తీసుకొని రాగలం.